వెల్కమ్ టు ఐఏసీ. దిస్ ఇస్ యువర్ బాద్షా. మరి మన ఈ సెషన్లో మనము ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కమ్ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం మన ఈ తెలంగాణ కానిస్టేబుల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో. ఓకే రైట్. మరి మన ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. చాల్కోలిథిక్ సైట్స్ అండ్ రివర్ సిస్టమ్ ఏమని అడిగాడు అంటే తామ్రశిలాయుగ ప్రదేశాలు అని అడిగాడు. రైట్. అవి ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి అనేది మనకు మెన్షన్ చేయాలి అని చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏరియాస్ ఏంది? అమ్రి, కౌశాంబి, నాగ్దా మరియు నవద తోలి అనేటటువంటి ఏరియాస్. ఈ ఏరియాస్తో పాటు మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే అసలు తామ్రశిలాయుగం అంటే అర్థం ఏంటి? which is known as the Chalcolithic age. సార్, మనకు చరిత్రలో సంస్కృతి గురించి మనం మాట్లాడేటప్పుడు భారతదేశ చరిత్ర సంస్కృతిని 4 కాలాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి పాలియోలిథిక్, పాతరాతి శిలాయుగం. ఏంది? పాలియోలిథిక్. పాలియోలిథిక్ అనే ఏజ్ ఒకటి. సెకండ్ మెసోలిథిక్, మధ్యరాతి శిలాయుగం, మెసోలిథిక్. తర్వాత మూడోది కొత్త రాతి యుగం, నియోలిథిక్. నియోలిథిక్. ఇక నాలుగోది వచ్చేసి తామ్ర శిలాయుగం, చాల్కోలిథిక్. చాల్కోలిథిక్ అనే 4 రాతి శిలాయుగాలు ఉంటాయి. సార్, ఇవి మొదటి 3 అనేవి కంప్లీట్గా రాతినే ఉపయోగించిన పనిముట్లను వాడతారు. కానీ చాల్కోలిథిక్ అనేటటువంటి కాన్సెప్ట్ లేదా తామ్ర శిలాయుగం అనేది మనం మాట్లాడతాం. చాల్కోలిథిక్ని ఏమంటాము? తామ్ర శిలాయుగం అంటాము. సార్, తామ్ర శిలాయుగం అంటే లోహ యుగం అని అర్థం. అక్కడ రాతి పనిముట్లతో పాటు లోహాలతో తయారైన పనిముట్లను కూడా వాడడం జరిగింది. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడేటటువంటి లోహం ఏది అంటే రాగి. రాగితో తయారైనటువంటి పనిముట్లు ఎక్కువగా వాడతారు. ఇటువంటి నాగరికత ఆధారాలు అంటే ఇటువంటి చాల్కోలిథిక్ ప్రదేశాలు మన ఇండియాలో చాలా ప్రాంతాల్లో బయలుపడ్డాయి. రాజస్థాన్లోని అహర్ అనే ప్రాంతం, రాజస్థాన్లోని గణపేశ్వర్ అనే ప్రాంతం, రైట్. మన మహారాష్ట్రలోని దైమాబాద్, మహారాష్ట్రలోని జోర్వే, గంగా యమునా ప్రాంతాలు, సింధ్ నదీ పరివాహక ప్రాంతాలు కొన్ని ఇలా ప్రధానంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇందులో అతి ముఖ్యమైనది మెహర్ అనే నగరం గుర్తుంచుకోవాలి. అహోర్ అనేటటువంటిది. ఈ అహర్ అనే దాన్ని తుంబారాద్ అంటారు. తుంబ్రాద్ అంటే రాతి, ఏ రాయి? కాపర్ అనేటటువంటి రాగిని ఉపయోగించడం జరిగింది అనే అర్థం. ఇలాంటి కొన్ని సైట్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఆ సైట్స్ ఏ నదీ పరివాహక ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అన్నాడు. నేను చెప్పాను కదా సింధు నదీ పరివాహక ప్రాంతం అని, అది అమ్రి, గుర్తుంచుకోండి. అందులో 2. ఓకే. కౌశాంబి, వత్స రాజధాని కౌశాంబి. కౌశాంబి ఎక్కడ ఉంటుంది మనకు అంటే యూపీకి అలహాబాద్కి సమీపంలో, గుర్తుంచుకోండి. అక్కడ ప్రవహించే నది గంగా నది. మరియు నెక్స్ట్ నాగ్దా. నాగ్దా అంటే చంబల్ ఏరియా, గుర్తుంచుకోండి. విక్రమార్కుడు సినిమాలో ఉంటుంది చంబల్ ఏరియా. ఓకే. నవదోతలి, ఇక మనకు మిగిలింది నర్మదా రివర్ కాబట్టి. ఓకే. 2 1 3 4 ఎక్కడ ఉంది చూద్దాం. 1 2 కాదు, 2 3 కాదు, 2 1 3 4. The option 3 is our answer. Clear? Next question ఏంటో చూద్దాం. ఓకే. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూస్తే among the which of the following sites the terracotta models of plow has been found? ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశాలలో టెర్రాకోట నాగలి యొక్క నమూనా కనుగొనబడింది? అది చన్హుదారునా, చొలిస్తానా, బనవాలినా, రాఖీ గర్హినా, గుర్తుంచుకోండి. ఓకే. ఇక్కడ ఆన్సర్ ఏంటినా అంటే బి అండ్ సి అనే ఏరియాస్ కనిపిస్తున్నాయి కదా. చొలిస్తాన్ అనేటటువంటి ఏరియా మరియు బనవాలి అనేది, బీసీ, ఈ 2 ఏరియాస్ గుర్తుంచుకోండి. ఎక్కడున్నాయి?
రైట్ సార్, ఇవి ఏ నాగరికతకు సంబంధించిన నగరాలు అంటే ఇవి సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరాలు. సార్, ఇక్కడ బనవాలి యొక్క ప్రత్యేకత, చన్హుదారో యొక్క ప్రత్యేకత, రాఖీ గరిహి ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చన్హుదారో యొక్క ప్రత్యేకత ఏముంది అంటే 1931లో త్రవ్వకాలు స్టార్ట్ చేస్తే 1935లో చన్హుదారో కంప్లీట్గా ఎక్స్కవేట్ అయింది. ఓకే రైట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ చన్హుదారోకు సంబంధించి ఏంటి అంటే సింధు నాగరికత నగరాలన్నీ కూడా ఏ ఆకారంలో ఉంటాయి? రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. వాటి చుట్టూ ప్రొటెక్షన్ రూపంలో ఒక రౌండ్ వాల్ ఉంటుంది, దాన్నే కోట గోడ అంటాం. అలా కోట గోడ లేనటువంటి సింధు నాగరికత యొక్క ఏకైక నగరం చన్హుదారో. మరి బనవాలి అనేది ఏందో తెలుసా? బనవాలికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంది? ఒక రకమైనటువంటి రోడ్ నిర్మాణానికి ఫేమస్. రైట్, దాన్నే మనం ఏమంటాము నానా అంటే సింధు నాగరికతలో నగరాల నిర్మాణంలో ఉపయోగించేటటువంటి పట్టణ ప్రణాళికకు ప్రధానమైనటువంటి నగరం ఏది నానా అంటే బనవాలి. గుర్తుంచుకోండి, రోడ్లు అన్నీ కూడా సమానమైన పొడవు వెడల్పులతో ఉంటాయి. దాన్నే మనం గ్రిడ్ పద్ధతి అంటాము. గుర్తుంచుకోండి, సింధు నాగరికత నగరాలు అన్నీ కూడా రైట్ గ్రిడ్ ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ అవుతాయి, ఒక్క బన్వాలి మినహాయించి. గుర్తుంచుకోండి, క్లియర్? అది హిస్సార్ జిల్లాలో ఉంటుంది. 1973లో ఎక్స్కవేట్ అయింది. రాఖీ గర్హి 1990-94లో కనుగొనడం జరిగింది. అమరేంద్రనాథ్ అని కొంతమంది, ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ అని కొంతమంది. సార్, రాఖీ గర్హి ఎక్స్కవేట్ అయిన తర్వాతి నుంచి సింధు నాగరికత నగరాల్లో అతిపెద్ద నగరం రాఖీ గర్హి అయింది. దానికంటే ముందు మొహెంజోదారో. గుర్తుంచు. ఓకే, ఇక్కడ టెర్రాకోట నాగలి యొక్క నమూనా అన్నాం. టెర్రాకోట అంటే అర్థం ఏంది అంటే కాల్చినటువంటి మట్టితో తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. గుర్తుంచుకోవాలి, అదే నాగలి. గుర్తుంచుకోండి, టెర్రాకోట కాల్చిన మట్టి, రెడ్ మట్టితో, రెడ్ శాండ్తో తయారు చేస్తారు. క్లియర్? నెక్స్ట్, ద ఫాలోవర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియస్ sects created a new hybrid Sanskrit by mixing Pali with Sanskrit. ఈ క్రింది ఏ మత వర్గానికి చెందిన అనుచరులు పాలీని సంస్కృతంలో కలపడం ద్వారా నూతన మిశ్రమ సంస్కృతిని సృష్టించారు? అది హిందూసా, జైనిసా, బుద్ధిజమా, అజీవాకనా? దట్ ఈస్ అవర్ బౌద్ధ మతం. ఓకే, బౌద్ధ మతం అనేది మొట్టమొదటిసారిగా ఏ భాషలో అంటే పాలీ భాషలో టీచింగ్స్ చేసింది. తర్వాతి కాలంలో సంస్కృత్ మిక్స్ అయి అక్కడ సంస్కృత్ని రాజ్యాన్ని ఏలింది. గుర్తుంచుకోవాలి, సాహిత్యంలో సంస్కృతం కీలక పాత్ర పోషించింది. జైనిజం కంప్లీట్లీ విచ్ రిలీజియన్? పాలీ లాంగ్వేజ్. అజీవాక కూడా అదే. హిందూ మతంలో ఆల్రెడీ సంస్కృతం ఉంటుంది. గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్, which among the following statements regarding the Mauryan capital is correct? The first one, it was located in a Kumarahar on the outskirts of the modern Prayagraj. Kumarahar gadadi Kumaragiri. Kumaragiri. The fragments of the stone pillars and stumps indicated the extensions of 80 pillars. Hall in the Mauryan capital. Chanakya in the Ardhashastra states that Mauryan place was a beautiful at the of Iran. It was constructed by using the unburnt bricks on the large scale అన్నాడు. మౌర్య రాజధానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఒకటి, ఇది ఆధునిక ప్రయాగరాజ్ శివార్లలో కుమారహర్లో ఉంది అన్నాడు. సరైనది అన్నాడు. దిస్ వన్ ఈజ్ అ కరెక్ట్, బట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ రాంగ్. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. రాతి స్తంభాలు మరియు ముద్రల శకలాలు మౌర్య రాజధానితో 80 స్తంభాల హాలు ఉనికిని సూచిస్తున్నది అన్నాడు. ఇది కూడా రాంగే. గుర్తుంచుకోండి. ఓకే, అర్థశాస్త్రంలో చాణక్యుడు మౌర్యుల రాజభవనం ఇరాన్ వలె అందంగా ఉంది అని పేర్కొన్నాడు. ఓకే, దీనిని పెద్ద ఎత్తున కాల్చిన ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. నో. సో మనకు ఒకటే కనిపిస్తా ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది
ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుర్తుంచుకోవాలి. ఓకేనా? అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఆధునిక ప్రయాగ్రాజ్ శివార్లలోని కుమారహర్లో ఉంది. కుమారహర్ కాదు, అది కుమారగిరి. సార్ ఇది మనకు పాటలీపుత్రం యొక్క పాత పేరు. పాటలీపుత్రం ఎక్కడుంది? యూపీలో ఉందా, బీహార్లో ఉందా? బీహార్. సో దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. రాతి స్తంభాలు మరియు ముద్రల శకలాలు మౌర్య రాజధానిలో 80 స్తంభాల హాలు ఉనికిని సూచిస్తున్నాయి. నో, ఇట్స్ ఏ కంప్లీట్ రాంగ్ స్టేట్మెంట్. అర్థశాస్త్రంలో చాణక్యుడు మౌర్యుల రాజభవనం ఇరాన్ వలె అందంగా ఉందని పేర్కొన్నాడు. సార్ ఇదే విషయాన్ని చెప్పింది కూడా బిందుసారుడే. ఓకే, నెక్స్ట్. కాల్చిన ఇటుకలే కాదు, రాళ్లతో కూడా నిర్మించడం జరిగింది. ఇది దాని యొక్క ప్రత్యేకత. సో ద ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రెఫరెన్స్ టు ద reign of Chandragupta Vikramaditya, which of the following statement is or correct? He extended the limits of the empire by marriage, alliance and conquest. He conquered western Malwa and Gujarat from the ruler of Vakataka. During the reign, the Chinese pilgrim Fahian visited India and wrote an elaborate account of the life of its people. చంద్రగుప్త విక్రమాదిత్య పాలనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? ఫస్ట్, అతను వివాహ సంబంధాలు మరియు దండయాత్రల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఓకే. అతను వకాటక పాలకుల నుండి పశ్చిమ మాల్వా మరియు గుజరాత్లను జయించాడు. ఓకే. అతని పాలనలో చైనీస్ యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని సందర్శించి ఇక్కడి ప్రజల జీవితాల గురించి విపులంగా రాశాడు. ఎస్, ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ నానా. ఫస్ట్ వన్, అతను వివాహ సంబంధాలు మరియు దండయాత్రల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చంద్రగుప్త విక్రమాదిత్య గుప్త వంశంలో 2వ రాజు అయినటువంటి చంద్రగుప్త విక్రమాదిత్య నవనాగుల రాజ్య రాకుమార్తె అయినటువంటి కుబేర నాగను వివాహం చేసుకుని నాగవంశంతో ఉన్న శత్రుత్వాన్ని ఎండ్ చేశాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్, తన కొడుకు కుమారగుప్త ఉన్నాడు. ఆ కుమారగుప్త యొక్క మ్యారేజ్ కర్ణాటకని పరిపాలించే కాకుత్సవర్మ కుమార్తెతో జరిపి వివాహాన్ని ఫుల్ ప్లెడ్జ్గా రాజకీయంగా బలంగా చేసుకున్నాడు. అలాగే తన కుమార్తె అయినటువంటి ప్రభావతి గుప్తను వకాటక రాజు అయిన రుద్రసేనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా వివాహాల ద్వారా రాజకీయ ఐక్యత సాధించాడు. ఇట్స్ కరెక్ట్. అతను వకాటక పాలకుల నుండి పశ్చిమ మాల్వా మరియు గుజరాత్లను జయించాడు. నో, అది వకాటక పాలకులు కాదు, శకుల నుండి. శకుల చక్రవర్తి అయినటువంటి 3వ బాసన రుద్రసింహాత్రిని వేసేసి వాణ్ణి చంపి శకుల అహంకారాన్ని అణచి శకారి అనే బిరుదుతో ఫేమస్ అయి అతడు ఆక్రమించినటువంటి ప్రాంతమే మాల్వా అండ్ గుజరాత్. అలా గుజరాత్లో తన విజయానికి గుర్తుగా గుజరాత్లోని గిర్ అడవులలో ఉండే సింహాలతో నాణ్యాలు విడుదల చేయించిన వీరుడు, ధీరుడు, సూర్యుడు మన వీరుడు ఎవడు? చంద్రగుప్త 2, చంద్రగుప్త విక్రమాదిత్య. ఓకే. అతని పాలనలో ఫాహియాన్ అనేవాడు ఇండియాను విజిట్ చేసి ఆ రాజ్య ప్రజల గురించి గొప్పగా బుక్స్ రాశాడు. ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో. ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో. ఇట్స్ క్లియర్? ఓకే నాన్న. సో ఆన్సర్ ఈస్ AC, వేర్ ద AC ఈస్ దేర్ హియర్. ఆప్షన్ 3 ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With the reference to the account of Huyan Sang on state of society in India, which of the following statement is or correct? The first one is, the cities of Pataliputra and Vaishali were in state of decline. Okay. Majority of Brahmins and Kshatriyas were engaged in agriculture. There was no untouchability prevalent in India. భారతదేశంలోని సమాజ స్థితిపై హుయాన్ సాంగ్ యొక్క రచనలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? హుయాన్ సాంగ్ అనే చైనా 2వ యాత్రికుడు భారతదేశానికి వచ్చి సియుకి అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో సరికాని దాన్ని సరైన దాన్ని గుర్తించండి అన్నది. అందులో అన్నది ఏది సరైనది అన్నాడు. సరైనది, విచ్ ఆర్ ద కరెక్ట్ వన్? వి షుడ్ బి ఐడెంటిఫై దట్.
పాటలీపుత్రం వైశాలి నగరాలు క్షీణిస్తున్న స్థితిలో ఉన్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, బోత్ ఆర్ ఇన్ అ డిక్లైన్ పొజిషన్ ఆర్ స్టేటస్. ఓకే, ఎక్కువ మంది బ్రాహ్మణులు క్షత్రియులు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. దిస్ వన్ ఆల్సో బి అబ్సల్యూట్లీ కరెక్ట్. భారతదేశంలో అంటరానితనం ప్రబలంగా లేదు, ప్రబలంగా ఉంది అని చెప్పిండు. లేదు కాదు, ఉంది. సో దిస్ వన్ ఇస్ ద రాంగ్. ఏబి, వేర్ ఇస్ దేర్? ద ఆప్షన్ 1 ఈస్ ద అవర్ ఆన్సర్. గుర్తుంచుకోండి. తోపర్ తోపెస్ట్. ఇస్ అ క్లియర్? రైట్ నాన్న. నెక్స్ట్, హుయాన్ సాంగ్ రాసినటువంటి ఫేమస్ బుక్ పేరే సియుకి. దట్ వన్ రిటన్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్. దాని ఇంగ్లీష్లోకి వాల్టర్ అనేవాడు రాశాడు. ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అనే పేరుతో. ఓకే, which of the following is correct in the context of the Turkish conquest in India? In the year 1194, Jayachandra was defeated in the Battle of Chandawar. In this battle, Turkish forces were led by Qutbuddin Aybak. Both 1 and 2 are correct, neither 1 or 2. Sir, the perfect answer of this one is only 1 is correct, Nana. Which one? 1194 లో చందావార్ యుద్ధంలో జయచంద్రుడు ఓడిపోయాడు. ఇది కరెక్ట్. ఈ యుద్ధంలో మన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రోల్ ఏం లేదు రా భయ్, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? సో దిస్ వన్ ఇస్ ద రాంగ్ నాన్న. ఓకే, రైట్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అసలు రోల్ లేదు. మహమ్మద్ గోరియే వీరోచితంగా పోరాడి వాడిని వేసేసాడు. అదే 1192 తరాయిన్ వార్లో మన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క హెల్ప్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఆప్షన్ 1 ఇస్ అవర్ ఆన్సర్. During the period of Delhi Sultanate, the term Bandagan was used in the administration it refers to. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో బందగాన్ అనే పదాన్ని పరిపాలనలో ఉపయోగించారు. ఇది దేన్ని సూచిస్తుంది? సార్, ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలో ఉపయోగించబడేటటువంటి కొన్ని పదాల్లో ఒక పదం దివాన్ డాష్ ఈ డాష్ బందగాన్. వాట్ ఈస్ దట్? దివాన్ డాష్ ఈ డాష్ బందగాన్. Sir, what it is describes, the Diwan-e-Bandagan is introduced by Firoz Shah Tughlaq. That is described the slavery system, or the department is indicated the maintain the slaves. ఎక్కడ ఉంది చూద్దాం. జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారి, నో. ఆమేర్ అంటారు అని. సైనిక సేవల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బానిసలు, పర్ఫెక్ట్. హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసే అధికారి కాదు. ఇస్లాం యొక్క నైతిక సూత్రాన్ని అమలు చేయడం, వాళ్ళు మొహతాసిబ్ అంటారు. ఇస్లాం యొక్క నైతిక సూత్రాన్ని అమలు చేయడానికి నియమించబడిన అధికారులు మొహతాసిబ్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద అహ్మద్ షా 1. During his period, Bahmani kingdom was defeated by Warangal. He was popularly known as Wali by the common people. He was associated with the Sufi saint Gesu Daraj. And which of the following statements given is or correct? అతని కాలంలో బహమనీ రాజ్యం వరంగల్ రాజ్యం చేత ఓడించబడింది. ఇతన్ని సామాన్య ప్రజలు వాలి అని పిలిచారు. అతను సూఫీ సాధువు గేసు దరాస్తో సంబంధం కలిగి ఉండేవాడు. గుర్తుంచుకోండి. హియర్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ రైట్. విచ్ వన్ అన్నా? బి అండ్ సి. గుర్తుంచుకోండి. బికాస్ సరికానిది ఏది అన్నాడు. దిస్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్, దిస్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. గుర్తుంచుకో. ఓకేనా? రైట్. అతన్ని వలి అని పిలవలేదు. అతడు సూఫీ గురువు గేసుదరాస్తో అతనికి సంబంధమే లేదు. గుర్తుంచుకోండి. బహమనీ రాజ్యం వరంగల్ రాజ్యం చేత ఓడించబడింది. దట్ వన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుబాట్లు చేశారు అనేది మనం చూద్దాం. ఓకేనా? రైట్. రాణి లక్ష్మీబాయి ఎక్కడన్నా ఝాన్సీలో ఉద్యమం చేస్తుంది రాణి లక్ష్మీబాయి. బహదూర్ షా 2 ఢిల్లీ. తాంతియ తోపే రైట్ కాన్పూర్, నానా సాహెబ్కి హెల్ప్ చేస్తాడు కదా. బేగం హజరత్ మహల్ లక్నో. అయోధ్య క్యాపిటల్ సిటీ లక్నో. So 1, 2, 3, 4. Where is there? 1, 2, 3, 4. They are located in option 1. Okay? That is the perfect, cool answer. భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుబాటు చేశారు దాని యొక్క క్వశ్చన్ ఇది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగాడు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద లక్నో ప్యాక్ట్ ఆఫ్ 1960 promoted the spirit of unity between the
Indian National Congress and the All India Muslim League. Tilak was opposed to the signing of Lucknow Pact. Which of the statement given above is or correct? ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1916 లక్నో సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మధ్య ఐక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించింది. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సెంటెన్స్. తిలక్ లక్నో ఒప్పందంపై సంతకం చేయడాన్ని వ్యతిరేకించారు. తిలక్ కాదు నాన్న, రైట్? అసలు తిలక్కి దీనికి సంబంధం లేదు. ఎందుకు నాన్న అంటే, రైట్, తిలక్ అప్పుడు ఐఎన్సి యొక్క అధ్యక్షుడు కాదు సంతకం చేయడానికి. ఆయన జస్ట్ ఏంటి నాన్న అంటే కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకుడు, గుర్తుంచుకోండి. ఓకే, తిలక్కి కాంగ్రెస్కి అసలు పడలేదు కాబట్టే వాళ్ళు 1907లో ఐఎన్సి నుండి విడిపోయారు. తర్వాత 1916 ఐఎన్సి యొక్క సమావేశం ఆగస్టులో జరిగితే ఆ సమావేశంలో అంబికా చరణ్ మజుందార్ అనేవారు అధ్యక్షుడిగా జరిగినటువంటి సమావేశంలో రీయూనైట్ అయ్యారు. అప్పుడు అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయన వ్యతిరేకించారు, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? రైట్. సో ఓన్లీ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. మరి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, లక్నో సమావేశంలో ఈ ఒప్పందంలో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ యొక్క లీడర్గా ఎంటర్ అయ్యి కాంగ్రెస్లో మెంబర్షిప్ని తీసుకోవడం జరిగింది. అది దీని యొక్క ఉద్దేశం, గుర్తుంచుకోండి. క్లియర్? రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ 1932 బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్డ్ సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ అన్టచబుల్ క్యాస్ట్. Indian leaders welcomed this decision and giving separate electorate was part of the policy of divide and rule. Which of the statement given above is or correct? ఈ క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన వాటిని చూస్ చేయండి అన్నాడు. అవి ఏంటి అంటే, ఒకటి, 1932లో బ్రిటిష్ ప్రభుత్వం అంటరాని వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రకటించింది. ఇది కరెక్టే. భారతీయ నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. నో, ప్రత్యేక నియోజకవర్గాలను మనోళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడం విభజించు మరియు పాలించు అనే కాన్సెప్ట్. అంటే మనలోని అన్టచబుల్స్కి సెపరేట్గా ఇచ్చేస్తే వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది బ్రిటిష్ వారి యొక్క స్ట్రాటజీ. అలాంటి వాళ్ళను ఫ్రీడమ్ మూవ్మెంట్కి దూరంగా ఉంచడమే వారి యొక్క స్ట్రాటజీ. అందుకే వాళ్ళకు సెపరేట్గా రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకు సెపరేట్ రాయితీలు ఇవ్వడం కానీ జరుగుతుంది అనేదే మన వాళ్ళ యొక్క ఆలోచన. సో బోత్ ఆర్ ద కరెక్ట్. ఏసి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్, బి ఈజ్ ద రాంగ్ వన్. సో సరైనది అది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ అవర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement is incorrect with reference to internal government in India? Right? భారతదేశంలో మధ్యతర ప్రభుత్వానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరికానిది అన్నాడు. మరి ఆ సరికానిది ఏదో మనం ఇప్పుడు చూద్దాం, గుర్తుంచుకోండి. It was headed by the Jawaharlal Nehru. It was formed in the year 1945. It was also joined by the Muslim League. All of the above. Sir, మధ్యతర ప్రభుత్వాన్ని నాయకత్వం వహించింది మన జవహర్లాల్ నెహ్రూ గారు. రైట్, ఇజ్ ఇట్ కరెక్ట్. 1945 సంవత్సరంలో ఇది ఏర్పడింది. కరెక్ట్. ముస్లిం లీగ్ ఇందులో చేరలేదు. దే ఆర్ అపోజ్డ్ ఈచ్ అదర్. వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ డే అనేటటువంటి ప్రత్యక్ష కార్యాచరణ విధానానికి శ్రీకారం చుట్టారు, కానీ వాళ్ళు మనల్ని స్వాగతించలేదు. సో విచ్ వన్ ఈజ్ సరికానిది అంటే 3 ఈజ్ నాట్ కరెక్ట్. Which of the following statement is are correct with the reference to Lord Irwin? మరి లార్డ్ ఇర్విన్ కి సంబంధించి కరెక్ట్ అయినవి ఏంది? గాంధీ ఇర్విన్ ఒప్పందం అతని హయాంలో సంతకం చేయబడింది. ఎస్, 1931 మార్చ్ 5 నాడు జరిగింది. ఓకే. గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం శాసన ఉల్లంఘన ఉద్యమం నిలిపివేయబడింది. కరెక్ట్. అతని తర్వాత లార్డ్ విల్లింగ్టన్ అధికారంలోకి వచ్చాడు. ఇర్విన్ తర్వాత వచ్చినటువంటి వైస్రాయ్ ఆయనని. సో ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. సో 87 ఆన్సర్ ఈజ్ అవర్ 4, గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మొహమ్మద్ ఇక్బాల్, రైటర్ ఆఫ్ సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा, emphasized on the creation of northwestern Muslim state in which of the following session of the Muslim League? ముస్లిం లీగ్ యొక్క 1935
ఐఎన్సి సెషన్లో ప్రత్యేక ముస్లిం రాష్ట్రం అనేది వాయువ్య ప్రాంతంలో ఏర్పడాలి అని కాన్సెప్ట్ ఇచ్చాడు. ఆ వాయువ్య ప్రాంతంలోని ముస్లిం రాజ్యాలు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలోని మొదటి పేర్లలోని మొదటి అక్షరాలు చివరి అక్షరాలు ఉపయోగించి పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించింది చౌదరి రెహమత్ అలీ, గుర్తుంచుకోవాలి. సో అది 1930వ సమావేశం. ద ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు రిగార్డింగ్ ద నెహ్రూ రిపోర్ట్. దీని ప్రధాన రూపశిల్పి మోతీలాల్ నెహ్రూ, ఇది పర్ఫెక్టే. ఓకే, దీన్ని 1928 కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించారు. ఇది భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని డిమాండ్ చేసింది. సరైనది ఏది అన్నాడు, గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్లో కాస్తగా ఆలోచిస్తే తప్ప ఇక్కడ మనం ఆన్సర్ చేయలేం, గుర్తుంచుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, 3 కూడా ఉన్నాయి కదా, ఆల్ ఆఫ్ దిస్ అని ఆన్సర్ వేద్దాం అనుకుంటారు, కానీ ఈడే తప్పులో కాలేయాలి. దీనిని 1928లో కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించారు. కాదు నాన్న, ఇది అఖిలపక్ష సమావేశంలో ఆమోదించబడలేదు. ఏ సమావేశం? 1928 ఆగస్టులో జరిగిన ఐఎన్సి వార్షిక సమావేశంలో ఆమోదించారు. వార్షిక సమావేశంలో ఆలోచించారు, అది కూడా ఎప్పుడు? ఆగస్టులో. ఇది దిమ్మ తిరిగిపోయే పాయింట్ రాబాయ్. మరి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. 1928 కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏం జరిగింది అంటే, అరే భాయ్ మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి అని రిపోర్ట్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు. అదే నెహ్రూ రిపోర్ట్. అది ఫిబ్రవరిలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని ఒక మీటింగ్ పెట్టారు. అది అఖిలపక్ష సమావేశం. అదే ఐఎన్సి యొక్క వార్షిక సమావేశంలో ఏమని ఫిక్స్ అయ్యారు? రాజ్యాంగంలో నెహ్రూ రిపోర్ట్ రూపంలో తీసుకొని రావడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. ఇస్ అ క్లియర్? ఇది భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం నోనా, రైట్? గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు కేవలం ఏది కరెక్ట్ నానా అంటే, ఎస్, ద ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్ ఈజ్. ఓకే, సంపూర్ణ స్వరాజ్యం తెలుసు కదా, 1929 లాహోర్ సమావేశం అయిపోయి మోయే గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, సమావేశాలు ఇచ్చాడు, వాటి యొక్క ఇయర్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మరి చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంది అనేది మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైటా? ఓకే. సూరత్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1907 సూరత్ సమావేశం. ఐఎన్సి విడిపోయింది ఇక్కడే. ఓకే. అలహాబాద్ సమావేశం 1901లో, 1906లో అలహాబాద్ సమావేశం. ఓకే. కలకత్తా సమావేశం కింద నీయబడిన వాటిలో ఏదినన్నా కలకత్తా సమావేశం 1910, 1905, 1905 కలకత్తా సమావేశంలోని ఐఎన్సి యాక్చువల్గా విడిపోవాలి అనుకునే ఆలోచన. బనారస్ కాన్సెప్ట్ ఎక్కడనన్నా అనేది చూద్దాం. ఓకే, రైట్. ఎక్కడనన్నా అంటే, రైట్, సారీ, హియర్, వాట్ ఈస్ దట్? ఓకే, చూద్దాం ఇప్పుడు. సూరత్ సమావేశం ఎక్కడ? 4. అలహాబాద్ సమావేశం ఎప్పుడు? 1910. ఓకే. కలకత్తా సమావేశం 1906. నెక్స్ట్ బెనారస్ సమావేశం మనకి ఇక మిగిలింది ఒకటే, 3. సో 4213 ఎక్కడుంది? హియర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, గుర్తుంచుకో. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, రైట్. ఇది తోపెస్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ వాస్ బోర్న్ ఇన్ 1867. నో, 1827లో జన్మించారు. 1827 ఆయన జన్మించింది 1827. ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎస్, హీ వాస్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇతను భారతదేశపు మొదటి ఆర్థికవేత్త. ఎస్. సో కన్సిడర్ ఫాలోయింగ్ which of the statements are given are correct? Only BC. So option 3 is our answer, గుర్తుంచుకోవాలి. Is that clear? Right. Topest. Next, next question.
హూ వాజ్ నోన్ బై ద నిక్ నేమ్ లోకహితవాది హరిదేశ్ముఖ్ గుర్తుంచుకోవాలి. ఎక్కడ హరిదేశ్ముఖ్, గోపాల్ హరిదేశ్ముఖ్ ఈజ్ నోన్ యాజ్ ద లోక్హితవాది గుర్తుంచుకోండి. ఓకే రైట్. హూ హ్యాడ్ ద లెడ్ సంథాల్ రెబేలియన్, సంతాల్ అనే తిరుగుబాటును లేవదీసింది సిద్ధు అండ్ కన్హా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేవదీస్తారు గుర్తుంచుకోండి. Which of the following statement is are correct with the reference up to the Battle of Plassey in India? ప్లాసీ యుద్ధానికి సంబంధించి క్రింద నియబడిన వాటిలో కరెక్ట్ వన్ ఏంటి అనేది అడిగాడు. భారతదేశంలో ప్లాసీ యుద్ధానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ప్లాసీ యుద్ధంలో ఓటమి తర్వాత మీర్ జాఫర్ హత్య చేయబడ్డాడు. కాదు, సిరాజుద్దౌలాని హత్య చేయబడ్డాడు. రాంగ్. సిరాజుద్దౌలా ఖాసిం బజార్లోని ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాడు మరియు 1757 జూలై 19న ఫోర్ట్ విలియంను ఆక్రమించాడు. నో నాన్న. 1760లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించాడు. ఇది కూడా నేను కరెక్ట్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి ప్రధాన విజయం అయినందున ప్లాసీ యుద్ధం ప్రసిద్ధగాంచింది. ఇందులో ఏది కరెక్ట్ అని మనకు అడిగాడు గుర్తుంచుకోండి. ఓకేనా రైట్. ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మనం చూద్దాం. అది ఏంటి అంటే ప్లాసీ యుద్ధంలో ఓటమి తర్వాత మీర్ జాఫర్ హత్య చేయబడ్డా, సిరాజుద్దౌలానా? సిరాజుద్దౌలా. సో ఇది రాంగ్ వన్. సిరాజుద్దౌలా ఖాసిం బజార్లోని ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాడు, ఇంతవరకు కరెక్టే. మరియు 1757 జూలై 19న ఫోర్ట్ విలియంను ఆక్రమించాడు. 1757 జూలై 19న కాదురాబై, 1756 జూన్ 20. అదే మనం ఏమంటాము, బ్లాక్ హోల్ ట్రాజడీ ఆఫ్ కలకత్తా. 1760లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యాన్ని నాయకత్వం ఇచ్చాడు. సిరాజుద్దౌలా చచ్చిపోయిందే 1757. వాడికి వ్యతిరేకంగా ఫైట్ ఎప్పుడు చేసినాడు? ఓకే నెక్స్ట్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి ప్రధాన విజయం అయినందున ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. ఎస్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అన్న. Who among the following latter Mughal rulers ruled for longest period? మహమ్మద్ షా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1719 నుండి 1748. ఫరూక్ షియర్ 1713 నుండి 1719. తర్వాత షా ఆలం 1758. 1806 గుర్తుంచుకోండి. బహదూర్ షా 1828 నుండి 1857 వరకు గుర్తుంచుకోండి. ఓకే. కొంతమంది దీన్ని 1838 అని కూడా అంటారు. ఓకేనా. సో వాట్ ఎవర్ మేబీ. సో మహమ్మద్ షా ఎన్ని సంవత్సరాలు? 1719 నుంచి 1748 అంటే 998. ఇడ మనకు ఎన్ని సంవత్సరాలు వస్తాయి నాన్న అంటే 29 సంవత్సరాలు వస్తాయి. ఓకే రైట్. ఫరూక్ షియర్ అంటే 6 సంవత్సరాలు. ఓకే రైట్. 1758 అంటే 60 వేసుకుందాం. ఇడ 40 అంటే మనకు సుమారుగా 46, 47, 48 సంవత్సరాలు రయ్యా. ఓకే 8, 8, 16, 10. ఓకే రైట్. ఇడ 30 సంవత్సరాలు వేసుకో లేదా 20 సంవత్సరాలు వేసుకో, వాట్ ఎవర్ మేబీ. సో ద ఆన్సర్ ఈస్ షా ఆలం 2 ఇస్ ద ఆన్సర్. గుర్తుంచుకోవాలి. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది షా ఆలం 2 గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్ రైట్. Which of the following statement is correct in the context of Shivaji and షైస్తా ఖాన్? శివాజీ మరియు షైస్తా ఖాన్ల గురించి సరైన వాక్యాల్ని గుర్తించండి అన్నాడు. మరి ఆ సరైన వాక్యాలు ఏంటో చూద్దాం మనం. షైస్తా ఖాన్ 1760లో పూనాను ఆక్రమించాడు. ఎస్ కరెక్ట్. షైస్తా ఖాన్ను గోల్కొండ పాలకుడు పంపాడు. నో నాన్న, ఔరంగజేబ్ పంపిస్తాడు. ఔరంగజేబ్ యొక్క మేనమామని షైస్తా ఖాన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, షైస్తా ఖాన్ మరాఠా భూభాగాన్ని దోచుకొని మరియు శివాజీని ఖాందేశ్ వద్ద ఆశ్రయం పొందమని బలవంతం చేశాడు. షైస్తా ఖాన్ శివాజీ చేతిలో ఓడిపోయాడు, కానీ శివాజీ ఓడించాడు. కానీ ఇక్కడ శివాజీని ఈయన ఓడించాడు అన్నాడు. సో రాంగ్ వన్. సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్? ఓన్లీ వన్. వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక వన్ మోర్ క్వశ్చన్, దట్ ఈస్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మెన్షన్డ్. ఈ క్రింద నియబడిన వాటిలో సరిగ్గా జతపరచబడలేనిది ఏది అన్నాడు. చూద్దాం. షేక్ మొయినుద్దీన్ చిష్తి సమాధి ఎక్కడుంది? అజ్మీర్లో. ఇది కరెక్టే. షేక్ ఫరీదుద్దీన్ గంజే షకర్ అది పాకిస్తాన్లో ఉంది. ఓకే, కరెక్ట్. షేక్ నిజాముద్దీన్ ఔలియా లాహోర్లో కాదనా? అది ఎక్కడ ఉంది అంటే షేక్ నిజాముద్దీన్ ఔలియా అనేది ఢిల్లీలోనే ఉంది. ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఢిల్లీలో ఉంది. సో ఇన్కరెక్ట్ 1 3. సో మనకు సరిగ్గా జతపరచలేనిది 3 కాబట్టి ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్. విచ్ సిక్ గురు వాస్ కిల్డ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ ద ఇయర్ 1675 AD? ఔరంగజేబ్ సిక్కుల యొక్క ఏ గురువును చంపాడు 1675లో అంటే దట్ ఈస్ 9th గురు గురు తేజ్ బహదూర్. తన కొడుకు అయినటువంటి అక్బర్ 2కి ఆశ్రయం ఇచ్చి నాకు ఎగ్నెస్ట్గా మార్చాడు అని గురు తేజ్ బహదూర్ని లేపేస్తాడు.